దాని ఏపీ విషయానికి వస్తే కూడా మంత్రులకి ర్యాంకింగ్స్ ఇచ్చినారు ఒకటి. రెండోది పెమ్మసాని ఉన్నారు కదా, ఈయన డబ్బులు ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకుకు జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తున్నాడు అని భయం. వాళ్ళు ఇవ్వట్లేదని విషయం జగమెరిగిన సత్యం. ఏషియన్ మర్కంటైల్ బ్యాంకును వరల్డ్ బ్యాంకు మనకు 15,000 కోట్లు అప్పు ఇచ్చింది అమరావతి రాజధానికి. దానికి ఆల్రెడీ ఒక ఇది కండిషన్ ఒకటి అప్లై చేశారు సడన్గాను. ప్రతి 6 నెలలకి ఒక రివ్యూ మీటింగ్ అవుతుంది. ఆ రివ్యూ మీటింగ్లో వర్క్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఆన్ అగ్రిగేట్ 350 crores రిలీజ్ చేయడానికి ఒప్పందం జరిగింది. అది మాట్లాడడానికి లేక ఇలా నిస్సహాయత బయటపడుతుందని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి మీద బాణం గోక్కు పెడతారు. రాస్తారు ఇంకో రాసినా దానికి శాంచ్యూటీ ఏముంటుంది. ఇప్పుడు కండిషన్స్ అప్లై. ఇప్పుడు లోన్ ఉంటుందమ్మా, నువ్వు ఈఎంఐ 3 ఈఎంఐల తర్వాత జగన్మోహన్ రెడ్డి రాసినంత మాత్రాన ఇవ్వకుండా ఉంటారా అంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి రాస్తే ఆగిపోతుంది అనుకుంటే మరి జస్టిస్ రమణ గారిని అపాయింట్ చేద్ది నీకు సర్కమ్స్టాన్సెస్లో ఇలా ఉన్నాయని చెప్పి రాశారు. ఆపగలిగారు ఎవరన్నా? 15,000 కోట్లు పూచీకత్తు ఇచ్చింది ఎవరు? నేనా నువ్వా? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంటే కదా. నరేంద్ర మోడీ గారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన పూచీకత్తుకే కదా వాళ్ళు మనకు 15,000 కోట్లు ఇచ్చి 6 నెలల తర్వాత కండిషన్స్ ఎందుకు పెట్టారన్న విషయం చెప్పమను పెమ్మసాని గారిని బయటకు వచ్చి. అది చెప్పకుండా ఇవన్నీ మాటలు మాట్లాడితే మనం ఏం చేస్తాం దానికి? రెండోది శాశ్వత రాజధాని అమరావతిగానే చేస్తాము, తీసుకొస్తాము, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. ఏంటి ఆ టెక్నికల్ ఇష్యూలు? అంటే కేంద్ర ప్రభుత్వం గజెట్ ఇవ్వట్లే. ఎవరి చేతిలో ఉంటుంది? జిల్లాలు విభజించేసుకున్నాం మనం 33. కేంద్ర ప్రభుత్వం గజెట్ ఇచ్చిందా? గజెట్ ఇస్తే ఖచ్చితంగా కలెక్టర్ ఇవ్వాలి, జిల్లాకు కలెక్టర్ని ఇవ్వాలి. ఇవ్వలొద్దా? ఇవన్నీ కండిషన్స్ అప్లై కాకుండా పులో అంటే గొరగొరకెచ్చుకుంటే అది నారాయణ గారి రాజధానా లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రాజధాని? ఫస్ట్ క్లారిటీ ఇవ్వమనండి. అదొక టెక్నికల్ పాయింట్. వస్తుందా? దీనికి ముందు విషయం చెప్పాలి ప్రజలకి. కేంద్రం రాష్ట్ర విభజన చేసిన తర్వాత 10 ఏళ్ళు ఇక్కడ ఉండమని చెప్పింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. రెండోది శ్రీకృష్ణ కమిటీని వేసి మనకి రాష్ట్ర విభజన కమిటీ, తర్వాత కృష్ణా కమిటీ త్రూగా రాజధాని ఎక్కడ ఉంది నిర్ణయించమంది కేంద్ర ప్రభుత్వమే కదా. ఏం చెప్పింది? అడు విజయవాడకిను గుంటూరుకి మధ్యలో పెట్టమంది. నారాయణ కమిటీని ఏం చెప్పింది? అమరావతి రాజధాని అని చెప్పించింది. సో ఈ కాంట్రడిక్షన్స్కి ఆన్సర్ చేయవలసింది ఎవరు? అప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయపరిచి ఈ కృష్ణా కమిటీ ఇచ్చిన ప్రకారం విజయవాడ గుంటూరు మధ్యలో కాదు, ఈ మధ్యలోనే అమరావతి కూడా వస్తుంది, లూప్ లైన్లోకి వెళ్ళాలి, కరకట్టమించని చూపించాలి, దాన్ని కన్విన్స్ చేయాలి. అది టెక్నికల్ సమస్య సృష్టించింది ఎవరు? టెక్నికల్గా దానికి రిజాల్వ్ చేయవలసింది ఎవరు? చంద్రబాబు గారు. ఇది వదిలేసి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయంటే పోనీ అమరావతి రాజధానికి 2 సార్లు శంకుస్థాపనకి మరల శంకుస్థాపనకు వచ్చిన నరేంద్ర మోడీ గారికైనా కన్విన్స్ చేసి, సార్ ఇది మా శాశ్వత రాజధాని, మీరే వచ్చారు కదా, మొదటిసారి చెమ్ము నీళ్లు మట్టి ఇచ్చారు, రెండోసారి పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇచ్చారు, బాగుంది సార్, దీనికి సంబంధించి గజిటేనే ఇవ్వండి సార్ ఈ పార్లమెంట్ సమావేశాల్లో. మన రైతులు అడిగింది కూడా అదే కదా. నరేంద్ర మోడీ గారు రెండోసారి పునఃశంకుస్థాపనకు వచ్చినప్పుడు రైతులందరూ చంద్రబాబు గారిని కలిసి సార్ అమరావతి రాజధాని అంటే అవునా నిజమా ఈసారి మాట్లాడతాలేండి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయలేదని చెప్పాడు కదా మొదటి ప్రమాణ స్వీకారంకి. మరి 24కి వచ్చేసరికి అమరావతి శాశ్వత రాజధాని అంటే కానీ నేను కూటమిలో ఉన్నా సరే నేను ప్రమాణ స్వీకారం చేయలేదని నేను కండిషన్ ఏమైనా పెట్టారా? ఇవి టెక్నికల్ ఇష్యూస్. ఇవేవి రిజాల్వ్ చేయవలసింది ఎవరు? తెలుగుదేశం, అక్కడ ఉన్న పైన బీజేపీ. వీళ్ళిద్దరూ రిజాల్వ్ చేయకుండా స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల సమస్యను రైతుల సమస్యగానే ఉంచుతూ నారాయణ సిఆర్డీఏ వాళ్ళు వాళ్ళకి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిపేస్తున్నారు. వాళ్ళకి 400 గజాలు 1000 గజాలు ఇవ్వకుండా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్కి. గడికేమేం చెప్పారు మొన్న నారాయణ గారిని అడిగితేట, ఏటి మీకు ఇస్తే 4 బర్రెలను మళ్ళీ కూరలు అవి పండించి మన ఎత్తికి ఇదంతా బ్యూటిఫుల్ సిటీ కింద డెవలప్ చేస్తున్న దగ్గర మీరు ఇలా అడ్డు కడతారు. ఓ టెక్నికల్ పాయింట్ వాళ్ళే ఏం మాడతారు, 34,000 ఎకరాలు అంటే మున్సిపాలిటీ, నాకు మహానగరం నిర్మిద్దాం అనుకుంటున్నాను, క్యాపిటల్ సిటీ అంటే అది వేరు కదా అని చెప్తున్నారు. ఈ 34,000 ఎకరాలు ఇచ్చినప్పుడు అది మహానగరమా లేదా నవనగరాలు నిర్మించేస్తామని చెప్పింది మీరే కదా. అప్పుడు మున్సిపాలిటీ అని తెలియలేదా? వీళ్ళ గొంతమ్మ కోరికలు తీర్చుకునే అనే టెక్నికాలిటీస్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి నచ్చితే ఒకలాగా నచ్చపోతే ఒకలాగా డబల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడుతుంటే టెక్నికల్ ఇష్యూస్ ఇంప్లీడ్ అవ్వకుండా ఏమవుతాయి? అంటే తప్పించుకునే మార్గం అన్న. ఎస్, ఇది కరెక్ట్ చెప్పారు. తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అని ఎటు తిక్కుమాల తోచని పరిస్థితిలో సతమతం అయిపోతూ ఏడు చేయాలో తెలియక నెక్స్ట్ ఎవడైనా సరే ఇప్పుడు చెరువులోకి గెంతేసావు, ఈత వస్తే బయటకు వస్తావు, ఈత రాకపోతే ఎవడైనా తాడేస్తాడా, లేదంటే కింద కాలుతో కదా ఎంత పైకి వస్తాం కదా, బయటకు ప్రెజర్తో బయటకు వచ్చిన తర్వాత బాబు కాపాడడానికి గట్టిగా అరవడానికో ఇలాంటివేవో ప్రణాళికలు వేసుకోకుండానే ఉంటావా, గెంతేస్తావా? ఏవి ప్రణాళికలు లేకుండా గెంతేశారు. 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు కదా అని. రాదంటారా దానికి ఒక సొల్యూషన్? ఒక పని వీళ్ళ పీరియడ్ వరకు అన్నా సొల్యూషన్ వస్తుందా, లేకపోతే ఇది ఇలాగే? ఇది 2 అహంకారాలు కొట్టుకుంటున్నప్పుడు ఎక్కడ వస్తుంది?
కేంద్ర ప్రభుత్వం అసలు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే కదా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. ఆ రోజు ఎవరు వీళ్ళందరూ నోట్లో మట్టిగడ్డలు పెట్టి కూర్చుంటే కాంగ్రెస్ ఎంపీలు వీళ్ళందరూ ఈ దైద్రాంతుడు చిరంజీవి అలకౌటి యూనియన్ టెరిటరీ చేస్తారు హైదరాబాద్ని చేయము. నేను మాట్లాడలేవు. ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రమే చదివే పురంధేశ్వరమ్మ ఏడు చెప్పాలో తెలియక ఆవిడ గమ్మున ఉండిపోయింది. ఇలాంటి వాళ్ళందరూ మన నెత్తికి మంత్రులు. ఆ రోజు ఉండవల్లి అక్కడ లోపల ఉండి ఏడు చేసాడో దేవుడికి కూడా తెలీదు. బయటకు వచ్చి కేసేసా, రాష్ట్ర విభజన ఆపేసా అని పకుడి కబుర్లు. నీకు పవన్ కళ్యాణ్ మొన్న ఏటన్నాడమ్మా దిష్టి తగిలేసింది ఉభయ గోదావరి జిల్లా. ఈయన గురువు కూడా తెలుసా పవన్ కళ్యాణ్కి? ఉండవల్లే. నీ జ్ఞాపకం ఉందా? హెలికాప్టర్ వేసుకుని ఇలా ఎగిరి వెళ్తుంటే పచ్చని పొలాలు కనబడితే ఆంధ్రప్రదేశ్ అట, రాళ్ళు రప్పలు కనబడగానే తెలంగాణ అట. ఇప్పుడు హయ్యెస్ట్ రైస్ క్రాప్ ప్రొడక్షన్ చేసి చూపిస్తున్నాయి. ఇది తెలంగాణ సామ్రాజ్యం అంటే వాళ్ళంతా తొక్కేసినట్టే కదా మనని. ఈ విషయాలు ఏవి మాట అన్నా బాధ వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు ఈ పాయింట్కి వద్దాం. ఇంత జరుగుతుంటే ఈ విషయాలన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఎన్ని చెప్పినా ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఎవరి వల్ల అక్యూములేట్ అయ్యి? అహంకారం అనే టెక్నికల్ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది? మేము కాంగ్రెస్ కలిపి విభజిస్తే, ఎందుకంటే ఆ రోజు వెంకయ్యనాయుడు కదా సెలరైపోయాడు ఫ్లోర్ ఆఫ్ దోస్లు. మీరు ఇప్పుడు పోతుంది మీ గవర్నమెంట్, అప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చింది మేమే గవర్నమెంట్, 10 ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్కి అన్నీ ఇచ్చేస్తాం. అబద్ధం. అబద్ధాలు ఆడి కూడా ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు? అబద్ధాలు ఆడితోనే పెట్టుకుంటాడు. అందుకే చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారంటే నాకు అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని అడిగింది ఎవరు? చంద్రబాబు గారు. దానికి కూడా నేను కదా పీయూష్ గోయల్ గారు డెమాన్స్ట్రేషన్ ఇచ్చి చూపించారు. ఇది డబ్బులు ఎక్కడ ఎక్కువ ఇచ్చేవాల్సి వస్తుందంటే మళ్ళీ కాలు మండేసి వెంకయ్యనాయుడు ఎత్తేసారు. అక్కడి నుంచి ఎత్తేసి వైస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత జీవీఎల్ని పెట్టారు, మన ఎత్తికి పెట్టి స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే మీరు ఎంత అడుక్కుంటే అంత ఇస్తాం. ఇలా చెప్పి గింగిరాలు కొట్టించిన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు వీళ్ళన్నీ మర్చిపోయి ఈ టెక్నికల్ ఇష్యూస్ ఒకదాని తర్వాత ఒకటి ఫైల్ అప్ అవుతుంటే కూడా లాస్ట్కి ఇంక మనతో ఏం కాదని చెప్పి లాస్ట్ ఏడ్ చేశారు, ధరం పోరాట దీక్షలు చేశారు. అంటే మీ ఇద్దరం జుట్లు పీక్కున్నట్టు కొట్టుకున్నట్టు మళ్ళీ లటక్కని కలిసిపోయారు. 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి. ఎందుకు కలిసిపోయారు? వచ్చినోడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ప్రతిదీ అడుగుతుండే స్టీల్ ప్యాంట్ కుదరదు సార్, నేను ఒప్పుకోను. ప్రత్యేక హోదా ఇవ్వలే కదా, నాకు కనీసం నాకు గ్రాంట్ ఇవ్వండి అని పేక మీద కూర్చున్నాడు. వీళ్ళేమో పుంకాల గ్రాంట్లు అడుగుతున్నట్టుగా బిల్డప్లు. వీడికి ఇచ్చేమో ఎంగిల్ చేతితో కూడా కాకిని కొట్టట్లే. హుదూద్ తుఫాన్కి అలాగే చీకటి దెబ్బ కొట్టారు. నిన్న మోతా తుఫాన్, దానికన్నా బుడమేరు వాగుపు, అకాల వర్షాలు, మూడింటికి కేంద్ర కమిటీలు వచ్చాయి. ₹1 ఇవ్వలేదు వాటికి. తక్షణ సహాయం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా. ₹1 తక్షణ సహాయం రిలీజ్ చేయకుండా వీళ్ళు ఎందుకు డబుల్ ఇంజన్ సర్కార్లు? అక్కడ కేవలం కాలక్షేపం కార్యక్రమాలు, కాలక్షేపాలు, అబద్ధాలతో కాలక్షేపాలు చేసుకుని కాలక్షేపం చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. నేను మళ్ళీ ఎవ్వడికి తెలియకుండా నారాయణ మళ్ళీ మన వర్షాలు అవి పడ్డాయి కదా, కంపలు వచ్చాయి, నీళ్ళు కొంచెం ఉన్నాయి, కంపలు కొట్టడానికి నీళ్ళు తోడడానికి మళ్ళీ ఇస్తున్నాం అంటే అలా వరల్డ్ బ్యాంక్ కూడా తీసుకొచ్చి, అరే నువ్వు భలే కంపలు కొడుతున్నావు, నీకు ల్యాండ్ ఉందమ్మా డెవలప్మెంట్కి, ఎవరైనా బిల్డర్కి పిలిచి అరే ఇందులో ఇల్లు కట్టరు అంటే, సార్ మీరు నాకు కంపలు కొట్టివ్వండి అప్పుడు నేను పని చేస్తానంటాడు. ఆడొచ్చి పొక్కలైనర్ పెట్టి కంపలు కొడతాడు. మొత్తం వాళ్ళని క్లియర్ చేసుకొని. కానీ మా ఆంధ్రప్రదేశ్లో నారాయణ గారు తెలివితేటలు ఎలా ఉంటాయంటే నేనే కంపలు కొడతా, అదే పని. మొత్తం ఇవ్వచ్చు కదా, వాళ్ళే చేస్తారు కదా, కింద మీద కూడా వాళ్ళే చేస్తారు కదా. టోటల్గా ఇచ్చేసి అప్ప చెప్తే ఏదో కస్టమర్ ఇష్టమో టైం పీరియడ్ పెట్టేసి ఇస్తే చేస్తారు కదా అంటున్నాను. నేను చేయాలి, అది నేను చాలా బిజీగా ఉన్నట్టు కనబడదు కదా. ఇవి టెక్నికల్ ఇష్యూస్. అక్కడ నేను చూసా మాధవ్ గారు ఎమ్మెల్యే గారు సంవత్సరం బట్టి ఎంట పెడుతున్నాను రోడ్డు వేయమంటే వేయట్లేదంటే నా 10 కోట్లు నేను ఇచ్చి నేను రోడ్డు వేయించుకుంటున్నానంటే వాళ్ళు చెప్తుంది ఏంటి తెలుసా, గుంటూరుకి 2000 కోట్లు ఇచ్చినాము, 2000 కోట్లు ఖర్చులు పెట్టి పనులు చేస్తుంటే మరి ఒక ఎమ్మెల్యే గారు ఏ పని అవ్వట్లేదని ఆవిడ లబోదిబ్బోని మొత్తుకుంటూ 10 కోట్లు ఆవిడ డబ్బులతో పెట్టి రోడ్డు వేస్తుంటే 2000 కోట్లు ఇచ్చినోడు కనీసం వాడికి తీసుకొచ్చి 10 కోట్లు ఇవ్వడు. అలా ఉంటే అలా బిల్డప్లు ఎలివేషన్లు. సో మళ్ళీ వైఎస్ వివేక కేసు తెరపైకి వచ్చింది. మళ్ళీ రీఎంక్వైరీ చేయాలని సిబిఐని ఆదేశించింది కదా. మళ్ళీ చెరువులు వర్షాలు పడ్డాయి కదమ్మా, చెరువులు నీళ్ళు నిండి ఉంటే ఆ సిబిఐ వచ్చి మళ్ళీ కత్తులు ఇలా వేసారా అలా వేసారా, ఈ కత్తేనా ఆ కత్తేనా, అరే నేనే చంపాను రానా పనికి మళ్ళీ ఏదో రోడ్ల మీద తిరుగుతుంటే ఆయనకి 4 పీకి లోపలికి తీసుకెళ్ళి వేస్తే పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే 2 నిమిషాలు చెప్తారు. ఆయన వదిలేసి అదే భాస్కర్ రెడ్డికి వీళ్ళకి ఏదో జరిగిన సంభాషణలో మళ్ళీ కూడా దాని మీద మళ్ళీ రీఎంక్వైరీ చేయాలని సునీత ఆదేశించడంతో మళ్ళీ అది వచ్చిందా? ఏం చేస్తారు ఇప్పుడు? ఏటి ఆవిడ సునీత రాజమాత సోగామనేటి నేను ఆదేశించని మీరు పాటించండి అనడానికి అసలు ఇది ఎక్కడ సావు మాకు అంటే ఆ సిబిఐ మొన్నే కదా సుప్రీంకోర్టుకి ఇంతకన్నా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేదని సీల్ కవర్లో రిపోర్ట్ సబ్మిట్ చేసి ఏం చేస్తారు మళ్ళీ రీఓపెన్ చేసి
అలా ఏబిఏ వెంకటేశ్వరరావు గారు మొదలెట్టారు కదా, తర్వాత మళ్ళీ మహాంతి గారు మొదలెట్టారు రెండోసారి. ఇక్కడతో మా అయిపోయి మాది మీరు విని చదువుతారా అంటే నేను చదవమ్మా అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు నేను చదవను అన్నాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను చదవను అన్నాడు. అప్పుడేమో సిబిఐని పిలిచి మీరు చేయండి అంటే, అందులో ఒకడు మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ కూడా వచ్చాడు, అలా రామ్ సింగ్ గారు ఆడొచ్చి కత్తిలా వేసారా, ఈసర్లోనే వేసారా, ఈ కత్తి నువ్వు అక్కడ కొన్నావట, అలా జమ్మలమూడి గౌతలకి వెళ్ళి ఎక్కడో కొన్నావట, ఇవన్నీ మాకు ఈ పెట్టకథలు ఎందుకు, ఆడు కత్తి ఏదో కొన్న కత్తితోనే వేసేసాడు, లేదా గొడ్డలతో వేసాడు, ఇవి కదా ఆడు చెప్పాల్సింది. ఏం తెలుసు అలా వెంకీ సినిమా చూడడం నాకు ఆ పెప్సీయే కావాలన్నట్టు. దృశ్యం సినిమా లాగా మళ్ళీ సీన్ రీక్రియేట్ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నిసార్లు రీకన్స్ట్రక్ట్ చేసుకోండి, ఎన్నిసార్లు రీకన్స్ట్రక్ట్ చేసుకోండి. కోర్టుకి సబ్మిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ ఇచ్చిన ఒక ప్రైమరీ రిపోర్ట్, సుధాసింగ్ మేడం రిపోర్ట్ ఒకసారి ఇలా చదివితే ఇట్స్ అ బ్రూటల్ మర్డర్ విత్ క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ రాబరీ అని ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చింది. అదే జరిగింది కూడా. 45 లక్షల క్యాష్ రికవరీ అయింది, ముసలాయిని చంపేయడం జరిగింది. ఆ చంపిన వెధవలు చెప్పిన పెట్టకథలకి అక్కడ జరిగిన కేసు రీకన్స్ట్రక్షన్లో క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోయింది. గంగిరెడ్డి గారు తలుపు తీస్తే లోపలికి వచ్చాడు అని చెప్తున్న పెట్టకథ అది అబద్ధం. డోర్ బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం మానేసి రామ్ సింగ్ ఎక్కడ దాన్ని కార్పెంటర్ని పెట్టి జాగ్రత్తగా రిపేర్ చేయించండి, రంగు వేయించండి, కట్టిని మూసిండి ఆవిడకి తెలియదు అని సినిమా స్టోరీలు చెప్తుంటే పోలీస్ వ్యవస్థ ఏమైనా తక్కువ తింది అనుకుంటా. 118 ఫోటోలు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అక్కడ వాళ్ళ దగ్గర. రీకన్స్ట్రక్షన్ కాకపోతే మళ్ళీ రిక్రియేట్ చేసుకోమనండి. టార్గెట్ ఒకటేనా, ఎవరినైతే మనం చూసాం కదా ఆ ట్రైన్ నుంచి చనిపోయిన సిఐ గారు ఆత్మహత్యో హత్యో ఈ రోజుకి తేల్చలేకపోతున్నారు. ఇంత దయనీయంగా ఉందా మన పోలీస్ వ్యవస్థ అక్కడ? ఆలోచించుకుందాం ఒకసారి. వాళ్ళ సామర్థ్యానికి స్వీక్ అవార్డ్స్ వచ్చే వాళ్ళకి కాకరకాయలో కేకరకాయ అయితే మనమేటి చేస్తాం. మంత్రులకు ర్యాంక్స్, లోకేష్కి 9th ర్యాంక్, పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ ర్యాంక్ లేదా, క్వాలిఫై కాలనట్టుకుంది. అందుకేనమ్మా ఎవడి పని అటు చేసినా కళ్ళ ముందు మనకి ఎప్పుడైనా సరే సంవత్సరం అంతా చదివి స్కూల్కి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసి కూడా వచ్చేస్తాం. యాసంకాలం సెలవులు అంతా కూడా మళ్ళీ అధికారంలోకి రావడం కష్టం అనే మాటని ఉచ్చరించడం జరిగింది. అంతే మరి. శవరం అయితే కానీ వివరం తెలియదని వివరం తెలిసి వస్తుంది మెల్లిమెల్లిగా. నీకు ఫస్ట్ ఎమ్మెల్యేలకి ర్యాంకులు ఇచ్చారు, ఎప్పుడు మహా అయితే ర్యాంకులు పక్కన పెడితే అసలు వినటం లేదనేసి ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పచెప్పారు కదా, ఎమ్మెల్యేలు నెట్టకట్ట వినేటట్టు చేయండి, ఎవరికి వాడే యమునా తీరులాగా ఉన్నారు మొత్తము. వాళ్ళకే అర్థమైపోయింది ఈసారి మనం గడప వేసుకొని దోచుకోపోతే నెక్స్ట్ నాకు 5 కోట్లు వస్తాయి నేను ప్రజలకే పెడుతున్నాను భావంతో ఇది సూక్తులు చెప్పింది జనసేన ఎమ్మెల్యే. మళ్ళీ అసలు నీతికి జస్టిస్ సినిమా కథ చెప్పాడు నాకు చిన్నప్పుడు. ఇది హైలైట్ అసలు తెలుసా, వస్తాయి 5 కోట్లు, నేను అంకిత భావంతో సేవా భావంతో ప్రజలకే పెడుతున్నా. ఏ రాజా బిస్కెట్, నీకు 5 కోట్లు వస్తుంటే మరి మీ అధినేతకి ఎంత వస్తుందని అడిగితే వాడు ఏమనుకుంటున్నారు నిప్పు కనిక అని అలా పనులు. ఎమ్మెల్యేలు వింటలేరని అప్పుడు జిల్లా మంత్రులకు అప్పచెప్పారు. ఇప్పుడు మంత్రులు కూడా నేను పరిస్థితి వచ్చింది ఆ బాబుకి అనేసి ఇప్పుడు ర్యాంకులు ఇచ్చుకునే పరిస్థితి. ఒక్కొక్కరు ఫైళ్ళు అంటే దీన్ని ఏ బేస్లో పెట్టిరు, 3 రోజులు 14 రోజులు లోకేష్కి పడుతుంది, ఇంకొకరికి 20 రోజులు, ఇంకొకరికి 1 నెల రోజులు, లాస్ట్లో ఎవరో ఉన్నారు ఆయన ఒక్కడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఒకటే రోజులో ఫైల్ క్లియర్ చేస్తారట. ఫరూక్ న్యాయశాఖ మంత్రి అయి ఉంటాడు, లాస్ట్ టైం కూడా ఫస్ట్ ర్యాంక్ అతనికే వచ్చింది. లోద్రాకి డబ్బులు టటటటకి ఇప్పిస్తున్నాడు, అందుకని ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. అంటే మంత్రులు కూడా వినటం లేదా ఇప్పుడు ఎమ్మెల్యేల బాటలో? ఏంటి వినాలి సార్, మా ఊర్లో రోడ్లు లేదు సార్, నాకు కోన రవికుమార్ గారు ఎమ్మెల్యే, రమణమూర్తి గారు ఎమ్మెల్యే, ఒడ్డు రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ చెప్తున్నారు, ఒడ్లు పండించిన రైతుల గురించి. వాళ్ళకి ఒక వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు రియాక్ట్ అయితే ఆ ఎమ్మెల్యేకి ర్యాంక్ వస్తుంది, అచ్చెన్నాయుడు గారికి ర్యాంక్ వస్తుంది. వాళ్ళ పనితీరు అక్కడే డొల్తనం కనబడుతుంటే ఆయన సొంత నియోజకవర్గాల్లో శ్రీకాకుళం డిస్టిక్లో చెప్పు, అచ్చెన్నాయుడు గారికి ర్యాంక్ రాలేదు, ఎమ్మెల్యేగా కోన రవికుమార్ గారికి రాలేదు, రమణమూర్తి గారికి రాలేదంటే కష్టం చెప్పింది వాళ్ళిద్దరు, సొల్యూషన్ ఇవ్వాల్సింది ఆ జిల్లా సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. వీళ్ళ ముగ్గురికి ర్యాంకులు రాలేదని మన ఇద్దరు డిబేట్ చేస్తే అంటే ఎవడ పని ఆయన చేసుకునేవ్వకుండా అడ్డుపడుతుందోడు. మళ్ళీ హెడ్ మాస్టర్ చంద్రబాబు నాయుడు కదా, నేను మీరు కాదు కదా. అంటే హెడ్ మాస్టర్ పని చేయనట్లేదు, పిల్లలు పని చేద్దామన్న చదవనివ్వట్లేదు పిల్లల్ని, మంత్రిగా క్లాస్ లీడర్కి ఎవడైతే ఉన్నాడో మరి ఈయనిచ్చుకోవాలేమో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జనసేనకు కూడా ఇచ్చిన మాత్రం ఈయన ఇవ్వాలేమో ర్యాంకులు. ఎవరు ఇవ్వాలి? జనసేనకి ఎందుకు? నాదెల్ల మనోహర్ సివిల్ సప్లైస్. నువ్వు కూడా నువ్వు వాళ్ళ అర్ణవ్ గోస్వామి స్ట్రాటజీ నాకు చెప్పకమ్మా, జర్నలిజం నువ్వు చదువుకుని దానివి. అడిగి పెట్రోల్ బంక్ కొడుతూ సమానం అక్కడ. తెలుగు మీడియంలో పెట్రోల్ బంక్ కూడా అర్ణవ్ గోస్వామి ఒకటే. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో ఉన్న రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం మినిస్టర్ అంటాడు. నాకు అర్థం కాదు. వీళ్ళు పుచ్చకాయలు దొంగలంటే బొదలు తడుకుని వీళ్ళ మధ్యలో ఇదేంటి మాకు వచ్చింది మా నెత్తికని చెప్పి
ఆ కిరసనాల బంక్ కూడా అయితే కలిగి పడిపోతాను ప్రతిసారి. అలాగెందుకన్నావు దీపక్ రెడ్డి మీరు పడిపోతాను. నువ్వు చిన్న మాట చెప్తాను. ఎయిర్పోర్ట్ ఏదిరా అంటే అదాని గడికి అమ్మేశాం సార్. మరి ఫ్లైట్ లేవురా అంటే 64% ఇండిగోడికి ఇచ్చాడు సార్. సార్ మరి నన్ను ఏడ్ చేయమంటారు సార్ అంటే, అలా చూస్తూ ఉండు, క్రికెట్లో చూడు థర్డ్ ఎంపైర్ ఉంటాడు, ఆయన అడిగితేనే ఓటిస్తారు. అలా ఏదైనా సమస్య వచ్చి నీ దగ్గరకు సార్ సమస్య వచ్చింది సార్ అన్నాడు రామ్మోహన్ రెడ్డి. ఏంటి సమస్య అంటే, పైలట్లని నిద్ర ఉండకుండా తొక్కుతాడు సార్, 48 గంటలు పడుకోమన్నాం డీజీసీ. అరే పడుకోనట్టు అంటే, జోలపాడు నువ్వు జోలపాడు నాన్న అన్నాడట. సార్ నాకు పాటలు రావంటే, ఓ పంచే నువ్వు పాటలు నేర్చుకుని రీల్స్ చేయి, డ్యాన్స్ అవి నేర్చుకుని రా అని చెప్తే వెళ్ళాడు. ఇప్పుడు చూడు పిల్లలు పడుకోపోతే అమ్మ చూడు చిట్టి చిలకమ్మ చందమామ రావి అని పాటలు వచ్చినా రాపని పాడదు చూడు. అలా మా రామ్మోహన్ నాయుడు వెళ్ళి రీల్స్ నేర్చుకుని ఇవన్నీ నేర్చుకుని వచ్చాడు. సార్ ఈ ఫ్లైట్ కూలిపోయింది సార్ ఏడ్ చేయాలని. అవును ఏడ్ చేయాలి, నన్ను అడుగుతావేటి, వాళ్ళు నిన్ను అడిగారా? టెక్నికల్ ఇష్యూ ఏడ్ చేయాలి సార్, కమిటీ వేసారు సార్, రిపోర్ట్ ఏది సార్, వాళ్ళు ఇవ్వకుంటున్నారు సార్. వాళ్ళు ఇచ్చేదాకా ఓపిక పట్టు, అడిగితే అది చెప్పు, అది చెప్తుండ్రు మీడియాకి వచ్చి. సార్ ఇదేంటి సార్ మీరు మంత్రి కదా అంటే, మరి నా చేతిలో ఏటి ఉంది, ప్రైవేట్ పోర్టులకు వెళ్ళి నీకు ఎందులో ఎంతెంత రేట్లు పెట్టావు వాడిని అడగలవు నువ్వు. సింపుల్ లాజిక్ చెప్పను నీకు అర్థమయ్యే భాషలో. రైతు గిట్టుబాటు ధర ఎవరు నిర్ణయిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం కదా. వాడి దగ్గర ఎంత కొంటున్నావు బస్తా? 1350 1950 కొంటున్నాం రైతు. క్వింటాలు 2000 దానికి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ అన్నది ఇచ్చినప్పుడు ఇస్తుంది, లేకపోతే 2000 బోనస్ ఇస్తే దండం పెట్టాలి. 2500 అనుకుందాం. అది మార్కెట్కి తీసుకొచ్చి అమ్మిన తర్వాత ఎంత రేటు కొంటున్నావు నువ్వు కేజీ బియ్యం? ఇప్పుడు 70 రూపాయలు తక్కువ ఉందా? తక్కువ లేదు. ఏ రత్నదీపోని కానీ లేకపోతే హెరిటేజ్ వాడిని కానీ ఎవరినైనా వెళ్ళి ఏంద్రా రైతు కాడ ఎంత కొని ఎంత రేటు కమ్ముతున్నావు అని గదమాయించగలిగేవా? లేదు. మరి నువ్వు ఎయిర్పోర్ట్ వాడి దగ్గరికి వెళ్ళి రామ్మోహన్ నాయుడు ఎలా గదమాయిస్తాడు? ఎరా ఎందుకు ఎంత రేట్ ఎట్టు ఏట్రా ఈ టైంలో నువ్వు ఎందుకు ఫ్లైట్ చేయలేదు ఏమైనా అడగలరు? వెళ్ళి నా ఇష్టం నేను పక్కకి ఆడుకో, మా వాడు పడుకోడట, నువ్వు ఇలాగైతేనే నేను ఫ్లైట్ ఎగరేస్తాను లేదంటే వెళ్ళంటే నేను ఒప్పుకోనమ్మా అని వచ్చాడు రామ్మోహన్ నాయుడు. వస్తే ఏంటైంది, ఇవాళ మేము సెలవు రాము, ఒకటో రోజు, రెండో రోజు, 10వ రోజు, 10 రోజులు అయిన తర్వాత సార్ వాళ్ళు సెలవు పెట్టి సార్ రావట్లేదంటే అయితే వెనక్కి తీసుకో అంటే డీజీసీఏ ఇచ్చిన 48 గంటల లే ఆఫ్ని కూడా సవరణ చేసి వాళ్ళకి ఇస్తే ఇప్పుడు 3 లేదు, కొన్ని రోజుల తర్వాత చూద్దాం, మెల్లిగా వెళ్దాం అన్నా. ఇక లక్షలాది మంది ప్రయాణికులు చచ్చిపోతున్నా కేంద్ర ప్రభుత్వం జడ్డిమోలోకంలో చూస్తుంది తప్ప ఏమీ చేయలేకపోతుంది. ఏం చేయగలుగుతుంది లేకపోతే చెప్పండి. ఎవడేమన్నాడు ప్రైవేట్కి? ఎవడేమన్నాడు? అలా కాంగ్రెస్ అలా ప్రఫుల్ పటేల్ గారు ఉండేవాడు ముందు. ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో బేర్ మినిమం ఎయిర్పోర్ట్లు ఉండాలి. ఉన్నాయి మనకి 5 నుంచి 7 ఎయిర్పోర్ట్లు ఉండాలి. ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? 2 చెప్పు. ఎవరు? ఇదే బేగంపేట ఒకటి, శంషాబాద్ ఒకటి. బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది, దాన్ని తీసుకెళ్ళి ఆ జిఎంఆర్ కట్టిన ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఏదాన్ని పెట్టాడు ప్రఫుల్ పటేల్. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు? ఎన్ని ఉన్నాయన్న దానికి మీరు ప్రైవేట్ గవర్నమెంట్ 2 కాదు ఒకటే. గవర్నర్ చెప్పింది వినాలి. మీరు ఎన్ని ఉన్నాయని అడిగారు. 2 చెప్పు, 2 బూతు మాట అని చెప్తున్నా, ఒకటే కరెక్ట్. ప్రభుత్వ రంగం నడుపుతున్న ఎయిర్పోర్ట్ అడగాలి. మరి మీరు నా క్వశ్చన్ ప్రభుత్వం నడిపేవి ఎన్ని ఉన్నాయని అడగాలి. నువ్వు నరేంద్ర మోడీ అయితే నీకు ఆ ప్రశ్న నువ్వు గాబరా పడినట్టే అర్థమవుతుంది. ప్రజలకు అర్థమయ్యే భాషలో మా తెప్పలు ఉంటాయి కదా. ఉంది బేగంపేట ఒకటి ఉంది, ఉండేది. అవును ఉండేది అప్పుడు. ఇప్పుడు దాన్ని ఆ ప్రఫుల్ పటేల్ ఏడ్ చేసాడు, మిఠాయి తిన్నాడో ఏడ్ చేసాడో తెలీదు. ఇక్కడ ఏట్ ఆకూడదమ్మా, వెళ్ళిపోండి అట్టే. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, ప్రైవేట్ కట్టారు కాబట్టి ఎంట్లో పెట్టి అంత ఫెసిలిటీస్ లేరని అవడం మాట్లాడంటే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రెడీ అయ్యి ఫంక్షనింగ్ తర్వాత 2 years ఏటీసీ ఇక్కడి నుంచి ఫంక్షనింగ్ చేసింది, సిగ్నలింగ్ వ్యవస్థ. ఇవాళ మనం జియో, ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ తోటకూర మారుతున్నాం. ఈ పనికి మాల వాళ్ళందరికీ బిఎస్ఎన్ఎల్ టవర్సే దిక్కు. అంటే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ టవర్లు మాత్రం అద్దెకిచ్చేస్తారు, వీళ్ళకే ఇచ్చేస్తాడు. కొత్త టవర్ వాడు కట్టడు. అలా టెలికమ్యూనికేషన్ సర్వనాశనం చేశారు. నెక్స్ట్ ఎయిర్లైన్స్ అథారిటీస్. ఆడ మనం చూడు ఏ తిరగబడిపోయి చచ్చిపోయింది ఆ ఫ్లైట్, 250 మంది చచ్చిపోయి చూడు గుజరాత్లో. అది తిరిగి అడుగుతుంది గవర్నమెంట్, 4000 కోట్లు ఏమైనా సాయం చేస్తావా, రిట్రీవ్ అవ్వాలి మేము అంటే రెడీ అయిపోతుంటారు. వీళ్ళు సొమ్మెట్టిపోయింది. అదే ఎయిర్ ఇండియా వ్యవస్థ బాబు దయనీయమైన పరిస్థితుల్లో జీతాలకి సపోర్ట్ చేయండి అంటే
వాళ్ళని సంపుకు తినేసేదాకా ఒప్పుకోలే, అది తీసుకెళ్ళి టాటా ఏదాన్ని పెట్టారు. ఇప్పుడు అనుభవిస్తారు కదా, ఏం చేయాలి వాళ్ళకేం ప్రజలు పాపం అనుభవిస్తుంది నేను ప్రజలు. చెప్పాడు చూడు, ఒక ఎంపీ గారు చాలా బాగా చెప్పాడు, ఆ టికెట్ ఎంతైనా మనకి రీఎంబర్స్మెంట్ ఉంది కాబట్టి సామాన్య మానవుడి పరిస్థితి ఏంట. అవును కరెక్టే కదా, వాళ్ళకంటే రియంబర్స్మెంట్ ఉంది, కానీ ఇప్పుడు చచ్చిపోతారు కదా సామాన్యులు. చచ్చిపోండి, ఏ ఇండిగోతో నువ్వు ఎప్పుడు చావలేదా? వాడు లగేజ్ 1 kg ఎక్కువ ఉంటే పెనాల్టీ, వాళ్ళు లేట్ అయితే ఒక సారీ ఇట్స్ గోట్ డిలేడ్ సారీ అని సెస్టర్ ఇంగ్లీష్లో చెప్తాడు మనకి. అది ఓన్లీ నిర్మలా సీతారామన్ గారికి అర్థమవుతుంది. ఆ డేట్ చేయడాడు, పనిష్మెంట్ ఏం లేదా? ఏమీ చేయలేవు నువ్వు. నేను అదే చెప్పాను, రైతు పండించిన వడ్లకి రత్నదీప్లో కానీ హెరిటేజ్లో కానీ ఇంకెక్కడైనా ఫుడ్ వరల్డ్లో కానీ ఆడ అమ్ముతున్న అబ్నార్మల్ రేటుకి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? సివిల్ సప్లైస్ వాడు వెళ్ళి ఏటో ఎంత రేట్ అమ్మేస్తున్నావు, అదే నేను 10,000 రూపాయలకే కొన్నావు కదరా, 70-80 ఎందుకే అమ్ముతున్నావు అడుగుతున్నా, అడగలుగుతున్నాడు. చేతి నోరు మూసుకున్నాడు. మనం ఇది మొత్తం అంతా అదాని అంబానీల చేతిలో పెట్టి మనందరినీ ఇలా థర్డ్ ఎంపైర్ లాగా మాకు కష్టం వస్తే మీ పర్ఫున్ మేము ఉంటాం అన్న భరోసా కంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు లేని ప్రభుత్వాలు నెలకొల్పుతున్నాం మనం. దీని నుంచి ఏం నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారంటే ప్రైవేటైజేషన్ అవడనంటే ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజు రావాలి, అర్థం కావాలి. అర్థం కావాలంటే ఇంత అర్థమైన తర్వాత కూడా ఇంకా జడ్డి వేదల్లాగా రిట్రీవ్ ఏంది ఎట్లండి, జనవరి నుంచి ఆడు ఖాళీ చూసుకుని వస్తాడు, అటు ఫ్లైట్లు ఎగరేస్తాడు అన్నట్టుగా ఉంది పరిస్థితి. మరి ఇప్పుడు పడ్డదంతా గోస అంటే కష్టం ఉన్నవాడికి ఏంటి సుఖం వస్తుంది అని చాయంట్ కోటేశ్వరరావు గారు క్యాసెట్లు వేసి వినిపిస్తుంటారు మనకి. కష్టపడి వాడు ఇప్పుడే కష్టపడతారు, కానీ భవిష్యత్తులో బాగా దీన్నన్నా ఒక గుణపాఠంగా నేర్చుకోరు. చెప్తున్నా, ఇది నిన్నగా మొన్న సమస్య కాదు. నవంబర్ నెలలో దగ్గర 1500 ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు వాళ్ళు దేశవ్యాప్తంగా. డీజీసీ ఏం చేస్తుంది? రామ్మోహన్ నాయుడు అప్పుడేం చేస్తున్నాడు? ఏం తెలియకుండా జరుగుతావా? నేను ఇక్కడ తెలంగాణలో ఎయిర్పోర్ట్లు లేవు, ఇక్కడ లోకల్ డొమెస్టిక్ అప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉంది, ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్లు ఇక్కడ దిగడానికి ఏమి అంటే అప్పుడు ఉన్నది కాంగ్రెస్ అడుద్రోహే, ఇప్పుడున్న బీజేపీ ఇడుద్రోహే. సరిపోయింది. వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో పోయేదంతా ఏముంది, ప్రజలే కదా నష్టపోయేది, ఆగమయ్యేది ప్రజలే, వేద పడేది అంత వాళ్ళే. మళ్ళీ రేపు సవ్యంగా నట్టు ఇంటికి వచ్చిందని వాడు చెప్పినట్టు వీడు రేటు పెడతాడు, వీడు కొంటుంటాడు, పోతుంటాడు. 78,000 ఎంపానమ్మా ఢిల్లీ టికెట్, 78,000 రౌండ్ ట్రిప్ 1,35,000.